నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేద్దామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలు మరిన్ని అందుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలు దుర్గేష్కు పుష్పగుచ్చాలను అందజేశారు. ఫోటోస్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్ లో స్కాన్ చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో దేశానికి, రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పరిపాలన ఉండాలని నిడదవోలు మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నేతలకు సూచించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనను అభినందించారు. మమ్మల్ని తీయరాగా ప్రతాప ఈరోజు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాను. ప్రతి కుటుంబం కూడా ఈరోజు సంతోషంగా ఉండాలి, అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ కూడా మంచి జరగాలని ఈ సంవత్సరం కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గంలో అందరికీ కూడా నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇంటి వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వేద పండితులు ఎమ్మెల్యే సత్యానందరావు కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం అందజేశారు. నియోజకవర్గం ప్రజలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డిలకు కార్యకర్తలు, అధికారులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా రావులపాలెం మండలం గోపాలపురంలో మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పూల బొకేలు అందించి అభినందించారు. దాంతో ఈయన గృహం కోలాహలమైంది. కొత్త ఆశలు, సరికొత్త ఆశయాలతో 2025వ సంవత్సరం ప్రారంభించాలని పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు పి గన్నవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం గెలుపుతో పాటు తన గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. 2025లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలన్నారు. గన్నవరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వీర మహిళలకు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. గత ఎన్నికల్లో మీరంతా కలిసి ఎంతో బాగా పనిచేసి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి
సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో మీరందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చాలా సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ పీగనూరు నియోజకవర్గ శాసనసభ్యుడిగా మీ అందరికీ మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగా అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయానికి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయం కూడా భక్తజనంతో కిటకిటలాడింది. ఉభయ గోదావరి జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే మురమల వీరేశ్వర స్వామి, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి, ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కూడా భక్తులతో కిక్కిరిశాయి. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి బుధవారం నూతన సంవత్సరం కావడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆలయంలోని వైకుంఠ క్యూ లైన్లలో భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ముందుగా కేశఖండనశాల వద్ద తమ మొక్కుబడులు తీర్చుకుని అనంతరం స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం రోజున శ్రీవారిని దర్శిస్తే సంవత్సరం అంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇదిలా ఉండగా ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన స్వామివారి తిరువీధి సేవను భక్తులు కనులారా తిలకించి తరించారు. అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుంటే తొలక్క వాహనంపై కొలువు తీరిన శ్రీ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం పరిసర ప్రాంతాల్లో వైభవంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు. పాల్గొన్న కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. మౌళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తణుకులో అంబరాన్నంటిన కొత్త సంవత్సర సంబరాలు. కేకులను కట్ చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి తదితరులు. మహారాష్ట్ర మహర్ సైనికుల విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన తణుకు దళిత సంఘాలు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. తాడేపల్లిగూడెం వ్యవసాయ డివిజన్ పరిధిలో ముమ్మరంగా సాగుతున్న దాల్వా సాగు పనులు. 50% వరకు పూర్తయిన వరి నాట్లు. కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని సాధిద్దాం. నిర్దోలు నూతన సంవత్సర వేడుకల్లో కూటమి పార్టీలు ఉద్బోధించిన రాష్ట్ర మంత్రి కందుల. నిర్దోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర సంబరాలు. కేకును కట్ చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కొత్తపేట నియోజకవర్గంలో కోలాహలంగా న్యూ ఇయర్ వేడుకలు. ఎమ్మెల్యే బండారు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిలకు బొకేలతో శుభాకాంక్షలు తెలిపిన ఈ పార్టీల నాయకులు, ప్రజలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోటెత్తిన భక్తులు, కిక్కిరిసిన ఆలయాలు. తిరుమల చిన్న వెంకన్నను భారీ స్థాయిలో దర్శించుకున్న ప్రజలు. కొత్త సంవత్సరంలో మేలు జరగాలని వేడుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.